జగన్ రాకతో అంపోలు జైలు చుట్టూ భారీ భద్రతను ఏర్పాటు చేశారు పోలీసులు. మూడంచెల సెక్యూరిటీని ఏర్పాటు చేశారు. అంపోలు రోడ్డు వద్దనే కార్యకర్తలను పోలీసులు అడ్డుకుంటున్నటువంటి వైనం వెలుగు చూసింది. జగన్ వెంట జైలు లోపలికి వెళ్లనున్నారు మండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ, నర్తు రామారావు. అలాగే ఇప్పటికే జైలు వద్దకు చేరుకున్నారు మాజీ మంత్రులు ధర్మాన ప్రసాదరావు, ముత్యాల నాయుడు. జగన్ కు దారి పొడవునా అభివాదం చేస్తున్నారు జనం. భారీ జనసందోహంతో కిక్కిరిసిపోయింది రణస్థలం అంపోలు రోడ్డు. అలాగే జగన్ రాకతో అంపోలు జైలు చుట్టూ కూడా భారీ భద్రత, అలాగే మూడంచెల సెక్యూరిటీతో ప్రాంతమంతా కూడా కిక్కిరిసిపోయినటువంటి పరిస్థితి. శ్రీకాకుళం జిల్లా అంపోలు జైలు చుట్టూ గురువారం ఉదయం నుంచే భారీ పోలీసు బలగాలైతే మోహరించినటువంటి పరిస్థితి ఉంది. ఎక్కడికక్కడ కూడా మనం చూస్తూ ఉన్నాం స్క్రీన్ మీద, జనానికి అంటే రోడ్డు మీద జనానికి అభివాదం చేస్తూ కూడా జగన్మోహన్ రెడ్డి కదులుతున్నటువంటి పరిస్థితి. యాక్చువల్గా జైలు వద్దకు జగన్మోహన్ రెడ్డి 4:30 వరకు చేరుకోవాల్సి ఉంది. కానీ దారి పొడవునా పోలీసుల ఆంక్షలు కావచ్చు, కార్యకర్తలు ఆయనకు అభివాదం చేయడం కావచ్చు, ఉత్తరాంధ్ర వ్యాప్తంగా లక్షల సంఖ్యలో జగన్మోహన్ రెడ్డిని చూడటానికి అక్కడికి భారీ ఎత్తున చేరుకుంటూ ఉండడంతో కింద ట్రాఫిక్ జామ్ కావచ్చు, పోలీసులు కూడా సరైనటువంటి రీతిలో భద్రత ఏర్పాటు చేయలేదనేటువంటి రకరకాల విమర్శలు కూడా వైఎస్ఆర్సీపీ నేతలు చేస్తున్నటువంటి పరిస్థితి. దారి పొడవునా తనని చూడాలనుకున్నటువంటి ప్రతి అభిమానిని, కార్యకర్తను, నేతలను, ప్రజలను ముఖ్యంగా పర్టికులర్గా అందరికీ కూడా అభివాదం చేస్తూ అలుపు సొలుపు లేకుండా జగన్మోహన్ రెడ్డి దాదాపుగా దగ్గరకు చేరుకున్నట్లుగా కూడా తెలుస్తుంది. మరి 4:30కు ఆయన స్టేషన్కి అక్కడికి చేరుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంది జైలు ప్రాంగణానికి. కానీ ఇప్పటి వరకైతే ఆయన చేరుకోలేదు. దాదాపుగా దగ్గర వరకు వచ్చారని అయితే చెప్తూ ఉన్నారు. ఇప్పటికే బొత్స సత్యనారాయణ లాంటి కీలక నేతలందరూ కూడా అక్కడికి చేరుకున్నారు. కానీ ఎక్కడికక్కడ జగన్మోహన్ రెడ్డిని చూడటానికి వస్తున్నటువంటి నేతలని, ప్రజల్ని, కార్యకర్తల్ని పోలీసులు అడ్డుకుంటూ ఉండడమే కాదు, ఉత్సాహంగా వస్తున్నటువంటి నేతలను, కార్యకర్తలను పోలీసులు లాఠీచార్జ్ చేయడం కూడా ఒకంత వైఎస్ఆర్సీపీ నేతలకైతే ఆగ్రహం తెప్పిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మనం యూటీవీ స్క్రీన్ మీద చూస్తున్నాం. ఎక్కడికక్కడ అందరినీ కూడా కనిపించినటువంటి వాళ్ళని కనిపించినట్లుగా కొట్టడం కావచ్చు, నిర్బంధించడం కావచ్చు, అక్కడి నుంచి తరిమేసేటువంటి ప్రయత్నం చేయడం కావచ్చు, ఇదంతా చోటు చేసుకుంటుంది. తనను చూడాలనుకున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా అభివాదం చేస్తూ ఎక్కడా కూడా అలుపు సొలుపు లేకుండా జగన్మోహన్ రెడ్డి అంపోలు జైలు వద్దకైతే చేరుకుంటున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. మరి కాసేపట్లో ఆయన అంపోలు జైలు వద్దకైతే చేరుకుంటారు. మరి నిర్ణీత సమయం అయితే ప్రస్తుతానికి దాటిపోయినటువంటి సిచ్యువేషన్ ఉంది. కానీ 5:30 వరకు కూడా అంపోలు జైలు వద్దకు అక్కడికి చేరుకొని కూడా ఈ నేపథ్యంలో పరామర్శించేటువంటి అవకాశం అయితే ఉందని కూడా చెప్తూ ఉన్నారు. చూస్తున్నాం అక్కడికి పూర్తి స్థాయిలో శ్రీకాకుళం వెళ్లే మార్గాలన్నీ కూడా వైఎస్ఆర్సీపీ నేతలు, కార్యకర్తలు వచ్చేటువంటి వాహనాలు, కొంతమంది కాలినడకన కూడా వాహనాల్ని ఎక్కడికక్కడ ఆపేస్తూ ఉండడంతో కాలినడకన జెండాలు చేతపూని వైఎస్ జగన్మోహన్ రెడ్డిని చూడటానికి అక్కడికి వేలాదిగా వస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. కానీ లాఠీచార్జ్ చేసి ఎక్కడికక్కడ చెదరగొడుతూ ఉండడంతో మరొక మార్గంలోనైనా సరే తమ అధినేతను చూడాలనేటువంటి ఉత్సాహంతో అయితే కార్యకర్తలు వస్తున్నటువంటి విజువల్స్ అయితే మనం చూస్తున్నాం. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ పృథ్వీ అందిస్తారు. పృథ్వీ, 4:30 సమయం అయితే కేటాయించినటువంటి ఇక మాజీ మంత్రులు ధర్మాన ప్రసాదరావు, ముత్యాల నాయుడు కూడా అక్కడికి చేరుకున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. దారి పొడవునా ఎక్కడికక్కడ కూడా జనాన్ని నిలిపివేయడం కానీ, లేకపోతే అక్కడ వాహనాలని ఆపడం కానీ, ఎక్కడికక్కడ ట్రాఫిక్ను డైవర్ట్ చేయడం కానీ, జగన్మోహన్ రెడ్డిని చూడటానికి తండోపతండాలుగా వస్తున్నటువంటి వాహనాల్లో కొంతమంది ట్రాక్టర్లు కావచ్చు, లారీల్లో కావచ్చు, వారందరూ కూడా ఆ పరిసర ప్రాంతాల్లో వాహనాల్లో పక్క కాపి అక్కడి నుంచి కాలినడకన వెళ్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. వారిని కూడా అడ్డుకున్నారు. ఆయా ప్రాంతాల్లో పరిస్థితి అయితే భయంకరంగా ఉంది అనేటువంటి మాట కూడా చెప్తున్నారు. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ పృథ్వీ అందిస్తారు. పృథ్వీ, 4:30 సమయం అయితే ఇచ్చినటువంటి సిచ్యువేషన్. మరి ఇప్పటివరకు అయితే అక్కడికి చేరుకున్నటువంటి పరిస్థితి, సరైనటువంటి రీతిలో భద్రత కల్పించలేదు. ఆ స్థాయిలో జనం వస్తున్నప్పుడు కూడా సెక్యూరిటీ వ్యవస్థ సరిగ్గా లేకపోవడం వల్ల కొంచెం లేట్ అయినటువంటి సిచ్యువేషన్. మరి ఏ విధంగా ఉండబోతోంది? అక్కడికి చేరుకున్నటువంటి సీనియర్ నేతలు ఏం చెప్తున్నారు దీని మీద? ఈ జైలు నిబంధనల ప్రకారం 4:30 అంటే 4:30 కల్లా జగన్ ములాఖాత్ అయితే వెళ్ళవలసిన ఇదైతే ఉంది. అయితే కానీ ఇప్పటికీ 4:30 సమయం అయిపోయింది. జైలు క్లోజింగ్ టైం కూడా దగ్గర పడుతుంది. అయినా కానీ ఇప్పటికీ అంటే ఈ ములాఖాత్ సమయం లేట్ అవడానికి కారణం ఏంటంటే, ఈ జగన్ ఏదైతే మాజీ ముఖ్యమంత్రి జగన్ పర్యటన నేపథ్యంలో జనాలు భారీగా వస్తున్న సందర్భంగా కాన్వాయ్ కదలడం అనేది చాలా ఆలస్యంగా జరుగుతుంది. అంటే కిలోమీటర్ల మేర ఈ జనప్రవాహం ఏదైతుందో చాలా భారీగా జనాలు అన్న వేల సంఖ్యలో దారి పొడవునా మొత్తం అంటే తమ అభిమాన, తమ ప్రియతమ నాయకుని చూసుకోవడానికి భారీ సంఖ్యలో ఏదైతే జనాలు
తరలి వస్తున్నారు. దీని ద్వారా ఇప్పటికీ కాన్వాయ్ రావడం అనేది మూవ్ అవడం అనేది చాలా స్లోగా ఉంది. సో అందుకని ఇంకా అయితే రావడం అయితే ఇంకా జరగలేదు. అయితే మరి ఎటువంటి ఇంకా పర్మిషన్ ఎలా ఉంటుంది అతనికైతే ఇప్పుడు పర్మిషన్ ఇస్తారా, మరి లోపలికి ఎలా చేస్తారా ఏంటి అనేది అయితే ఇంకా తెలియాల్సింది మురళి. రైట్. అయితే ఏం చెప్తున్నారు కీలక నేతలు? అక్కడ ఎన్ని గంటల వరకు జగన్మోహన్ రెడ్డి అక్కడికి చేరుకునే అవకాశం కానీ, లేకపోతే జైలు అధికారులు ఏమైనా అనౌన్స్ చేశారా, ఒక ప్రకటన ఏమైనా చేశారా, 5:30 వరకు ఏమైనా డెడ్ లైన్ అని కానీ, లేకపోతే ఇతరత్ర ఇప్పటికే తండోపతండాలుగా వస్తున్నటువంటి జనానికి అభివాదం చేస్తూ కొంచెం నెమ్మదిగా కూడా కాన్వాయ్ కదులుతున్నట్లుగా కూడా మనం స్క్రీన్ మీద చూస్తున్నాం. దీనికి సంబంధించి అప్డేట్ చేయండి. ఇప్పటికే ఏదైతే శ్రీకాకుళం జిల్లాలోకి ప్రవేశించినప్పటి నుంచి కూడా జనం అంటే ఉత్తరాంధ్ర వైజాగ్ నుంచి కూడా ఏదైతే జగన్ కాన్వాయ్ ఉందో ఇది మొత్తంగా కూడా హైవే పొడవునా కూడా జనాలు అయితే భారీగా రావడం అయితే మనం చూస్తున్నాం. అలాగే ఇక్కడ జైలు అధికారులు అయితే ఇప్పటి వరకు అంటే ఎటువంటి పర్మిషన్ ఇస్తామని కానీ ఇంకా ఎలా చేస్తామా ఏంటా అనేది అయితే చెప్పలేదు. కానీ నాయకులు అయితే మాత్రం మరికాసేపట్లో జగన్ వస్తారు, జగన్ ములాఖాత్ ఇక్కడైతే ప్రెస్ మీట్ ఉంటుంది, ఇక్కడ ప్రెస్ తో మాట్లాడతారని అయితే ఆ నాయకులు అయితే చెప్తున్నాం అని మనం చూస్తున్నాం. రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ పృథ్వీ. మొత్తం మీద శ్రీకాకుళం పరిసర ప్రాంతాలన్నీ కూడా కిక్కిరిసిపోయినటువంటి పరిస్థితి ఉంది. ఈ స్థాయిలో జనం ఒక నేతను చూడటానికి, ఒక తమ పార్టీ అధినేతను చూడటానికి ఈ స్థాయిలో ఉత్తరాంధ్ర నుంచే కాదు, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి ఆ ప్రాంతాల నుంచి కూడా శ్రీకాకుళం వైపు వాహనాలు కదులుతున్నాయి అని అంటే ఏ స్థాయిలో కార్యకర్తల ప్రభంజనం. జగన్మోహన్ రెడ్డి ఇటీవల ప్రజల్లోకి బలంగా వెళ్ళటం, ప్రజా సమస్యల మీద గళమెత్తడం కావచ్చు, ఇతరత్ర వేధింపులకు గురవుతున్నటువంటి తమ పార్టీ నేతలని, అలాగే జైలు పాలైనటువంటి తమ పార్టీ నేతలను కూడా పరామర్శించేటువంటి కార్యక్రమాలు కావచ్చు, ఆయా కుటుంబాలని పరామర్శించేటువంటి రీతిలో ప్రజల్లోకి ఆయన రావడం, కార్యకర్తలు కూడా ఒకంత ఉత్సాహంగా యాక్టివేట్ అవ్వడం, ప్రజా సమస్యల మీద నిత్యం వైఎస్ఆర్సీపీ గళమెత్తుతూ ఉండడం, ఇది ప్రధానంగా కార్యకర్తల ఉత్సాహానికి కారణంగా చెప్తూ ఉన్నారు. గత సంవత్సర కాలంగా జగన్మోహన్ రెడ్డి పొలిటికల్ యాక్టివిటీస్ అన్ని కూడా భారీగా పెరగడం, నిత్యం ప్రజల్లోకి వస్తూ ఉండడంతో కార్యకర్తలందరూ కూడా ఎంతో ధైర్యంగా, ఉత్సాహంగా సుదూర ప్రాంతాల నుంచి కూడా, ఎక్కడ పర్యటన ఉన్నప్పటికీ సుదూర ప్రాంతాల నుంచి కూడా తమ అధినేతను చూడటానికి తండోపతండాలుగా ఆ స్థాయిలో వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇతర రాష్ట్రమైనప్పటికీ కూడా తెలంగాణలో కూడా జగన్మోహన్ రెడ్డి వచ్చినప్పుడు తండోపతండాలుగా జనం ఏ విధంగా వచ్చారో మనం చూస్తూనే ఉన్నాం. అలాంటిది శ్రీకాకుళం వైఎస్ఆర్సీపీకి కంచుకోట లాంటి శ్రీకాకుళం జిల్లాకు సంబంధించి కూడా నేతలందరూ అక్కడికి వస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే మనం చూస్తూ ఉన్నాం. ఎక్కడికక్కడ శ్రీకాకుళానికి వస్తున్నటువంటి వైఎస్ఆర్సీపీ నేతల వాహనాలను, అలాగే వారు బస్సుల్లో వస్తున్నప్పటికీ కూడా కొంతమంది బస్సు దిగిన తర్వాత ఇమ్మీడియట్ గా అక్కడ వారిని ఘెరావ్ చేయడం కావచ్చు, అంత దూరం వెళ్ళడానికి మీకు పర్మిషన్ లేదు అనేటువంటి కొన్ని రకరకాలైనటువంటి సెక్యూరిటీ రీజన్స్ అన్నింటినీ కూడా మెన్షన్ చేయడం కావచ్చు. ఒకంత ఇబ్బందికర పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా వేరే వేరే మార్గాల్లో వారు గుంపుగా ఉన్నప్పటికీ కూడా చీలిపోయి విడివిడిగా ఎవరికి వారే జగన్మోహన్ రెడ్డి ఎక్కడికైతే చేరుకోబోతున్నారో అక్కడికి జగన్మోహన్ రెడ్డిని చూడటానికి తండోపతండాలుగా కూడా వెళ్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే మనం చూస్తున్నాం. దీనికి సంబంధించి లాఠీ చార్జ్ చేయడం మాత్రం ఒకంత బాధ కలిగిస్తుందని కూడా చెప్తూ ఉన్నారు. మా అధినేతను చూడటానికి మీరు మాకు ఆంక్షలు పెడతారా? మా అధినేత మా ఇష్టం, మేము వస్తాం, మేము చూస్తాం అనేటువంటి రీతిలో వారైతే చెప్తున్నటువంటి సిచ్యువేషన్ మనం చూస్తున్నాం. దీనికి సంబంధించి ఎక్కడికక్కడ కూడా ఈ లాఠీ చార్జ్ని మేము నిరసిస్తూ ఉన్నాం. మీరు ఒకరి మీద లాఠీ చార్జ్ చేస్తే 100 మంది ఆ సుదూర ప్రాంతాల నుంచి కూడా ఈ ప్రాంతానికి వస్తారు, మీరు తట్టుకోగలరా? ఇది వైఎస్ఆర్సీపీ నేతలు వేస్తున్నటువంటి ప్రశ్నలు. చూడాలి ఏ విధంగా ఉండబోతుంది అనేది. దీనికి సంబంధించి అయితే 3 అంచెల సెక్యూరిటీని అయితే పోలీసులు అక్కడ జైలు ప్రాంగణానికి సంబంధించి అయితే ఏర్పాటు చేశారు. మరి అక్కడికి ఏ సమయంలో చేరుకుంటారు, ఎంతసేపట్లో అక్కడికి చేరుకుంటారు, ఎంతసేపు ములాఖత్ అనేది ఉంటుందనేది కూడా ప్రధానంగా జైలు అధికారులు చెప్పాల్సినటువంటి అవసరం అయితే ఉంది. కీలక నేతలు అయితే ఇప్పుడు అక్కడికి చేరుకున్నారు. జగన్మోహన్ రెడ్డిని అక్కడ రిసీవ్ చేసుకునేటువంటి పరిస్థితి అయితే ఉంది.